కర్ణాటకలో వేగంగా పరిణామాలు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యకు రేపే లాస్ట్ డే కాబోతోంది. వేగంగా అక్కడ పరిణామాలు చేంజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు సీఎం డిప్యూటీ సీఎం కూడా అధిష్టానం దగ్గరికి వెళ్లి పెద్దల్ని కలిసి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ కూడా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యకు రేపే చివరి రోజు. ఢిల్లీ నుంచి బెంగళూరుకి ఏఐసీసీ అబ్జర్వర్లు కేసీ వేణుగోపాల్, సూర్జేవాల్ వస్తున్నారు. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ విత్ డీకేఎస్ మంత్రులతో మధ్యాహ్నం తర్వాత గవర్నర్ వద్దకు సిద్ధరామయ్య వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన రాజీనామాకు సంబంధించి రేపు ఒక ప్రకటన వెలువడబోతోంది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యకు రేపే చివరి రోజు. ఢిల్లీ నుంచి బెంగళూరుకి ఏఐసీసీ అబ్జర్వర్లు కేసీ వేణుగోపాల్ అలాగే సూర్జేవాల్ వస్తున్నారు. రేపు ఉదయం ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది ఉండబోతోంది. డీకేఎస్ మంత్రులతో ఈ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు సిద్ధరామయ్య. అలాగే దాని తర్వాత అంటే మధ్యాహ్నం తర్వాత గవర్నర్ వద్దకు సిద్ధరామయ్య వెళ్లబోతున్నారు. ఆ తర్వాత సిద్ధరామయ్య ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎల్లుండి సీఎల్పీ మీటింగ్ కూడా ఉండబోతోంది. అలాగే సీఎల్పీలో డీకే శివకుమార్ ఎల్పీ నేతగా ఎన్నిక కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సీఎల్పీలో మెజారిటీ వర్గం శివకుమార్ ను వ్యతిరేకిస్తే తప్ప పెద్దగా ఇక్కడ సంచలనంగా చెప్పుకునే పరిస్థితులు ఏవి కూడా కనిపించే అవకాశం లేదు. తన వర్గానికి మంచి పదవులు, పోస్టులు ఉండాలని సిద్ధరామయ్య డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. ఢిల్లీ నుంచి బెంగళూరుకి ఏఐసీసీ అబ్జర్వర్లు కేసీ వేణుగోపాల్, సూర్జేవాల్ వస్తున్నారు. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ డీకేఎస్ మంత్రులతో జరగబోతోంది. అలాగే మధ్యాహ్నం తర్వాత గవర్నర్ వద్దకు సిద్ధరామయ్య వెళ్లనున్నారు. ఆ తర్వాత సిద్ధరామయ్య ప్రెస్ మీట్ అనేది ఉండబోతోంది. ఎల్లుండి సీఎల్పీ మీటింగ్ ఉంటుంది. సీఎల్పీలో డీకే శివకుమార్ ఎల్పీ నేతగా ఎన్నిక జరగనుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సిద్ధరామయ్య రేపు రాజీనామా చేస్తారని మనకు అందుతుంది. ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దానికి ముందు దాదాపు చాలా నాటకీయమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి కర్ణాటకలో. ప్రస్తుతం కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా సీఎం నివాసం వద్ద ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలు, మద్దతు ఇస్తూ ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ ఫ్రెండ్స్, సీనియర్ మంత్రులంతా కూడా ఆయన రాజీనామా చేయకూడదు అని చెప్పేటువంటి ఒక బలమైన ప్రయత్నం చేశారు. ఆయనతో కూడా భేటీ అయ్యారు. సిద్ధరామయ్యతో కూడా భేటీ అయ్యి పూర్తిగా వారు వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ వద్ద స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి కనుక సిద్ధరామయ్యకు వేరే దారి లేనటువంటి పరిస్థితిలో రేపు ఖచ్చితంగా కూడా రాజీనామా చేస్తారని కూడా అందుతుంది సమాచారం. రేపు ఉదయం 11 గంటల పైన ఆయన రాజ్భవన్ కి వెళ్తారు. మధ్యాహ్నంలోగా ముగుస్తుంది ఆ భేటీ. ఆ తర్వాత సిద్ధరామయ్య తను గత 3 సంవత్సరాలుగా చేసినటువంటి పాలనకు సంబంధించి అలాగే కాంగ్రెస్ పార్టీలో తనకున్నటువంటి ఏదైతే ప్రయారిటీ ఇచ్చారో దాని గురించి ప్రెస్ మీట్ పెడతారు అన్నటువంటిది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి షెడ్యూల్. ఒకవేళ ఏదైనా రాజకీయ పరిణామాలు జరిగి ఖచ్చితంగా 2 వర్గాలుగా చీలిపోతే మాత్రం ఖచ్చితంగా రేపు కర్ణాటకలో మరొకసారి ఈ పవర్ పాలిటిక్స్ మరింత వేగంగా పెరిగే అవకాశం ఉన్నాయి. అయితే హైకమాండ్ నుంచి కేసీ వేణుగోపాల్ తర్వాత సూర్జేవాలా కూడా బెంగళూరుకు చేరుకుంటారు రేపు రాత్రికి. ఒకవేళ వారితో సీఎల్పీ మీటింగ్ సమావేశమై సీఎల్పీలో కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు సిద్ధరామయ్య గ్రూప్ నుంచి ఏదైనా ఒక డిమాండ్లు కానీ వస్తే వాటిని పరిశీలించిన తర్వాత ఆ సీఎల్పీ సమావేశంలో డీకే శివకుమార్ కూడా నచ్చచెప్పిన తర్వాత సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నుకుంటారు. దాని తర్వాత ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళి తన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వమని కూడా కోరే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే డీకే శివకుమార్ కు సంబంధించి సామాజిక వర్గం సంబంధించినటువంటి మంత్రి కూర్పులు, ఆ తర్వాత కేబినెట్ కూర్పులకు సంబంధించినటువంటి అంశమైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 15 నుంచి 18 మంది సీనియర్లని, పాత వాళ్ళను కూడా తీయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారన్నటువంటి నేపథ్యంలో ఈ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో దానికి డీకే శివకుమార్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలి. ప్రస్తుతం డీకే శివకుమార్ ఢిల్లీలో ఉన్నారు, సిద్ధరామయ్య బెంగళూరులో ఉన్నారు. డీకే శివకుమార్ బెంగళూరు నుంచి మళ్ళీ ఇవాళ నైట్ ఢిల్లీ బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో కేపీసీసీకి సంబంధించినటువంటి కార్యాలయంలో సమావేశం జరుగుతుంది. తర్వాత ఆయన ఇవాళ నైట్ ఢిల్లీకి వెళ్తారు. మళ్ళీ రేపు ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా వచ్చి సీఎంతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూర్చుంటారు. దాని తర్వాతనే కీలకమైనటువంటి పరిణామాలని రేపు చోటు చేసుకునే అవకాశం ఉంది. అండ్ రాజీనామా చేసే క్రమంలో 4 డిప్యూటీ సీఎంలుగా ఉండాలని ఒక డిమాండ్ వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సిద్ధరామయ్య వర్గం నుంచి ఆయన వర్గం ఉన్నట్టు వారికి పదవులు కూడా ఇవ్వాలని కొంతమందికి ఆయన డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటికి సంబంధించిన అప్డేట్ ఏంటి దినకర్?
కర్ణాటకలో డిప్యూటీ సీఎంను నియమించాలా వద్దన్న దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద కూడా చర్చ జరుగుతుంది. ఇది ఎందుకంటే సామాజిక వర్గాల వారిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. దాంతో పాటు సిద్ధరామయ్య సామాజిక వర్గమైనటువంటి కురుబ సామాజిక వర్గం ఉంది. డీకే శివకుమార్ ఆల్రెడీ ఒకలిగా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన సీఎం గా ఉంటే అత్యధికంగా కర్ణాటకలో ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ తర్వాత దీనికి సంబంధించి ఎవరైతే కురుబ సామాజిక వర్గం ఉన్నారో వారికి కూడా డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఇవాళ ఉదయం నుంచి మొదలైంది. ఆ డిమాండ్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గత 3 సంవత్సరాలుగా సిద్ధరామయ్యకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కేవలం ఒక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను మాత్రమే పెట్టినటువంటి హైకమాండ్ రేపు ఉదయం మరొక 3 లేదా 4 డిప్యూటీ సీఎంలు వారికి సబార్డినేట్స్ గా అపాయింట్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా పొలిటికల్ టసల్ ఏమన్నా ఏర్పడుతున్నటువంటి పరిణామాలను కూడా వారు అబ్జర్వ్ చేస్తున్నారు సిచ్యువేషన్ కొనసాగుతుంది. సో ఈ డిప్యూటీ సీఎంల సంఖ్య ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే డీకే శివకుమార్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గా ఉండి సీఎం గా పీఠం ఎక్కాలన్నటువంటి రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకి కింద ఇంకా ఒక మూడు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు డిప్యూటీ సీఎంలుగా ఉంటే రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికలు 2028 మార్చిలో ఎన్నికలు జరుగుతాయి ఇక్కడ కర్ణాటకలో. సో ఈ సమయంలో ఏదైనా పొలిటికల్ గా న్యూసెన్స్ క్రియేట్ అయితే వీరి ద్వారా ఏమైనా వస్తుందా లేకపోతే అన్నటువంటి ఆందోళన కూడా లేకపోలేదు. డీకే శివకుమార్ యొక్క అంగీకారాన్ని తెలుసుకున్న తర్వాతనే కాంగ్రెస్ హైకమాండ్ ఈ డిప్యూటీ సీఎంల నియామకానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. మొదట వారి ముందర ఉన్నటువంటి టార్గెట్ సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత సిఎల్పి సమావేశంలో అందరినీ బుజ్జగించి అందరితోనూ ఓకే చెప్పించి డీకే శివకుమార్ ని ఎల్పీ నేతగా, ఎందుకంటే డీకే శివకుమార్ కాకుండా పరమేశ్వర్ కి ఇవ్వాలని చెప్పి కూడా సిద్ధరామయ్య ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పరమేశ్వర్ కి ఎంతమంది ఓటేస్తారు, డీకే శివకుమార్ కి ఎంతమంది మద్దతు ఇస్తారన్నది కూడా రేపు ఎల్పీ మీటింగ్ జరిగితే ఆ ఎల్పీ మీటింగ్ లో కూడా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ సూత్రం లాగా ఖచ్చితంగా డీకే శివకుమార్ ని మేము నియమిస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అన్నటువంటి ఒక ఆదేశం ఏఐసిసి అబ్జర్వర్స్ కానీ ఒకవేళ ఆదేశాలు జారీ చేస్తే అప్పుడు డీకే శివకుమార్ కి రూట్ క్లియర్ అవుతుంది. డిప్యూటీ సీఎంలకు సంబంధించి ఆ తర్వాత కేబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి కొద్దిగా ఆలస్యమైన వాటిని డీకే శివకుమార్ కన్సర్న్ లో జరుగుతుంది కనుక దానికి కాంగ్రెస్ హైకమాండ్ ఎలా దీన్ని ఆమోదయోగ్యంగా మారుస్తుంది అన్నది వెయిట్ చేయాలి. రైట్ దినకర్, థ్యాంక్ యూ. కర్ణాటకలో పరిణామాలు అయితే చాలా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి బెంగళూరుకి ఏఐసిసి అబ్జర్వర్ రాక అయితే జరిగింది. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది ఉండబోతోంది. డీకేఎస్ అలాగే మంత్రులతో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది జరగబోతోంది. అలాగే మధ్యాహ్నం తర్వాత గవర్నర్ వద్దకు సిద్ధరామయ్య వెళ్లనున్నారు. ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.